హాయ్ అండి. నా స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 4 టమోటాలు, మిరపకాయలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ, ఉప్పు, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్లు నూనె. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని 3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నానపెట్టేసుకున్న తర్వాత ముందుగా మనము కడిపెట్టుకున్న కందిపప్పు తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డ, కొన్ని టమోటా, 2 చీలికల పచ్చిమిర్చి, కొంచెం మెంతులు, ఒక 10 మెంతులు, తగినంత వాటర్, పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని బాగా కాగనివ్వండి. అందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయండి. మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. 4 పచ్చిమిర్చి రెబ్బలు వేయండి. ఇంగువ ఒక టీ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టిన 4 టమోటాలు వేసుకోండి. తగినంత ఉప్పు. బాగా చల్లారిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత బాగా చల్లారిన పప్పుని బాగా మెదుపుకొని కొన్ని వాటర్ కలుపుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పుని బండిలో వేసేయండి. చింతపండు నానబెట్టుకున్న దాన్ని తొక్కలు లేకుండా తీసేసుకొని చింతపండు రసాన్ని వేసేయండి. బాగా తిప్పండి. కొంచెం కొత్తిమీర వేయండి. ఒక పొంగు వచ్చేదాకా బాగా మరగనివ్వండి. ఇప్పుడు బాగా మరిగిపోయాయి. స్టవ్ ఆపేసి కిందికి దించేయాలి. వేడి అన్నంలో పప్పుచారు టేస్టీగా, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు టేస్టీ పప్పుచారు. నా స్టైల్ పప్పుచారు అప్పుడప్పుడు నేను చేసుకునే పప్పుచారు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది.